ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్లో ఈ యొక్క శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే రెండవ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లలు చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషులపైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువలన సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్గా ఎలా ఉంటుందంటే అర్త్ అనగానే రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుంది, అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం. అంటే సేమ్గా ఉంటుంది, అంతేగాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రియంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక్క గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్గా ఉంటాయి అన్నమాట. అంటే లెడ్ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్రగ్రహానికి ఉంటుంది. అలాగే దాని ఒంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకు వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నిటిని కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందన్నమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. అది తొక్కేయడం అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనకు ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగామనుకోండి. ములిగినప్పుడు మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయాన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి వేసి ఎవరో మనల్ని విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్
నీళ్లు భూమి మీద ఉన్న నీళ్ళల్లో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుందనమాట, మనకి 3000 మీటర్ల అడుక్కి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ని శుక్ర భగవానుడు మనకిస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ, లేదా అన్‌ప్రొటెక్టెడ్ సబ్‌మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్‌ని క్రష్ చేసి పడేస్తది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట. మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కార్చింగ్ అండ్ తర్వాత లెడ్ మెల్టింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్‌గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్‌కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్‌కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్‌గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,144 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజులో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి నన్ను అనమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి ఈ పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టంలో. దాంట్లో ఇది నాలుగిట్లో ఇది ఒకటనమాట. సో భూమిలాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా. ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టంలో ఉండదు. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇంకా ఏ ప్లానెట్కి చెప్పుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువలన ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నటోరియస్గా హాస్టైల్ వరల్డ్స్ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాసు, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారీగా మనం ఏ ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మీకు తృతీయ స్థితిగతుడైనటువంటి రాహు మీకు ఏ కోరిక కావలిస్తే ఆ కోరికలు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. మాయ మహానగరంలో మాయగాడిలాగా మీరు కోరుకున్నటువంటి రాహు వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మీరు ఏది చెప్తే అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మీకు పనులన్నీ కూడా లేట్ చేస్తూ ఉంటాడు. అయితే జూలై 27 దాటిన తర్వాత, శని వక్రించిన తర్వాత మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి.
అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజు ఆగస్టు 2 వరకు మీకు ధైర్యంతో, సాహసంతో మీరు చేసేటటువంటి ప్రతి పని మీకు కలిసొస్తుంది. పిరికితనంతో చేసేటటువంటి ప్రతి పని వెనుకంజ వేస్తుంది. మీ పేరు మీద ఉన్నటువంటి భూములు కానీ, స్థలాలు కానీ మంచి రేట్లు పెరగడానికి అవకాశాలున్నాయి. అలాగే ఈ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా లాభాలుంటాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది శుభకాలము అని మనం చెప్పాలి. ఈ యొక్క శుక్రుడు మనకి జూలై 4 తర్వాత మనకి 2026 సంవత్సరంలో కేతువుతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికి కూడా భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుడు అప్పులను బాగా ఇప్పిస్తాడు చక్కగా. ఇంకా పనులు స్థాన చలనం కనబడుతుంది. అందువలన దీని కారణంగా మీరు ఇంటి నుంచి దూరంగా ఉండడం, వేరే ఊర్లలో ఉండడము, వేరే చోట ఉద్యోగం చేయడం, ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావం వల్ల విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు పుష్కలంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తిరిగి రావడానికి అవకాశాలున్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయండి సాఫ్ట్వేర్లో అనుకున్నటువంటి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలున్నాయి. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అండ్ నూతనంగా, సృజనాత్మకంగా ప్రతి పనిని కూడా మీరు చేయగలుగుతారు. మీ పనుల్లో ఒత్తిడి వల్ల కాస్త నీరసంగా ఉన్నప్పటికీ కూడా డిప్రెషన్‌లకు గురైనటువంటి వాళ్ళు కూడా మీరు దూకి బయటకు వస్తారు. కొన్ని కోట్లాది రూపాయలు మేము అప్పులు చేసి మేము అన్ని వ్యాపారాలు స్టార్ట్ చేశామండి. మరి ఇంకా మేము కొన్ని మాత్రమే మా వ్యాపారం కొంత ముందుకు వెళ్తుంది. కానీ ఇంకా పూర్తిగా సక్సెస్‌ఫుల్ కాలేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా గతంలో మీరందరూ కూడా సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఇంకా సక్సెస్‌కి ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెడ్డ స్నేహితులు మీ చుట్టూ మీకు చేరడము అనేటటువంటిది, చెత్త సలహాలు మీకు ఇవ్వడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు వాటిని వదులుచుకుంటూ స్పిరిచువల్ గైడెన్స్ తీసుకుంటూ మంచి వాళ్ళతో మీరు స్నేహం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ట్యూబర్క్యులోసిస్ అండ్ న్యూమోనియా, లంగ్ క్యాన్సర్ రావడానికి వ్యాధులు అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గుడ్ హ్యాబిట్స్ని మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ విధంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఈ యొక్క రాహు బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, ఆమె యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, ఒక మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.